అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే. జలచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్ళు చేదిపోసే. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు బెల్చే, ఫణులకెవ్వడు పోసే పరగపాలు. మధుపాళికెవ్వడు మకరందమొనరించే, పశులకెవ్వడు సంగే పచ్చిపూరి. జీవకోట్లను పోషింప నీవే కాని వేరొక దాతలేడయ్య వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం: ఓ ధర్మపురి నివాస, అడవిలో ఉన్న పక్షులకు ఆహారం ఇచ్చేది ఎవరు? మృగజాతికి అంతటికి తిండి పెట్టేది ఎవరు? నీటిలో నివసించే వాటికి భోజనం ఎవరిప్పిస్తున్నారు? చెట్లన్నిటికి నీళ్లను చేదిపోసేది ఎవరు? స్త్రీల గర్భములో ఉన్న శిశువులను ఎవరు పెంచుతున్నారు? పాములకు పాలు పోసేవాడు ఎవడు? తుమ్మెదలకు మకరందం ఇచ్చేవాడు ఎవడు? పశువులన్నిటికీ పచ్చిగడ్డిని సమకూర్చేవాడు ఎవడు? ప్రపంచములోని జీవులన్నిటినీ పోషించేది నీవే. ఎంత వెతికినప్పటికీ ఇతరులు ఎవరు కారు అంటూ అద్భుతమైన ఆలోచనలను రేకెత్తింపజేసి భక్తి అనే గంగానదిలో స్నానం చేయిస్తాడు శేషప్ప.